బస్సు యాత్ర సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డికి గులకరాయితో కొట్టారు అని చెప్పేసి సతీష్ ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ రోజు బెయిల్ మీద బయటికి రావడం జరిగింది. సతీష్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరిగింది ఆ రోజు? మేము ఆ రోజు అయితే పనికి వెళ్ళి వచ్చాక మా ఇంటికాడ 300 ఇస్తా అండి వెళ్ళాం సార్. వెళ్ళేసి వచ్చాక ఇలా దెబ్బ తగిలిందని మాకు కూడా తెలియదు. మేమైతే తర్వాత రోజు నా పుట్టినరోజు అని కేక్ అవి కొనుక్కోడానికి వెళ్ళాం. మేము కేక్ కొనుక్కోడానికి వెళ్ళే సమయంలో ఇక్కడ దెబ్బ తగిలింది. మేమైతే ఆ స్పాట్ లో లేము దెబ్బ తగిలినప్పుడు. అంతే సార్ జరిగింది. అసలు ఆ రోజు మీరు ఎక్కడున్నారు, అసలు ఏం జరిగింది? మేము మా ఇంటికాడ వడ్రోల కాలనీ ఆర్సీదారే ఉన్నామండి. ఆ టయానికి పోలీసు వాళ్ళు వచ్చారు. అంటే ఆ రోజు మీ బర్త్డేనా? యాక్చువల్ గా బర్త్డే 300 ఇస్తారని చెప్పేసి 300 ఇస్తారు అనేది సభకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత 300 తీసుకుని ఆ తర్వాత కేక్ కోసం మీరు బయటికి వెళ్ళారు. అంతే సార్, అంతే జరిగింది. మీకు ఏమైనా బెదిరించారా? బెదిరించారు. ఏమని బెదిరించారు? కొడతాం గిడతాం జరిగింది సార్. ఏంటి సార్ జరిగింది? నైట్ ఇంట్లో పనుకుంటే డైరెక్ట్ ఇంట్లోకి వచ్చేసి లేపేసి బావన్ బిక్స్ తాగిండ్రు, గంజా తాగిండ్రు అని మా అమ్మ నాన్న చెప్పి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళకుండా అటు తీసుకెళ్ళి భయపెట్టించిండ్రు సార్. నెయ్యి పెట్టించింది. అంతే జరిగింది. 2 లక్షలు ఇస్తాం కేసు ఒప్పుడు అది భయపెట్టించిండ్రు. అంతే సార్ జరిగింది. నేనైతే కొట్టలేదు. మేమైతే స్టార్టింగ్ లో చూసాం కానీ దెబ్బ తగిలిన చోటు కాడైతే లేవు సార్. 300 ఇస్తా అంటే వెళ్ళి వచ్చేసాం. వచ్చేసాక దెబ్బ తగిలింది మాకు కూడా తెలియదు సార్. ఆ స్కూల్ దగ్గర ఎవరు కొట్టిండ్రు మాకేం తెలిసి ఆ స్కూల్ దగ్గర కూడా లేదు సార్. ముఖ్యంగా నన్ను ఇరికిచ్చారు ఈ కేసులో. వాళ్ళని పట్టుకోకుండా మమ్మల్ని పట్టుకోండి. మేమేం చేస్తాం? పనికి వెళ్ళే వాళ్ళు మమ్మల్ని పట్టుకుంటే నా పేరు వేముల సతీష్ కుమార్. మేము ఆ రోజు సింగనగర్ ఫ్లైఓవర్ దిగంగానే అక్కడ సీఎం చూసి వెళ్ళిపోయాము. మేము ఆ స్కూల్ దగ్గర అయితే లేము. మేము మీరే గారు కొట్టింది అది అని బెదిరించి పోలీసులు నైట్ 11ంటికి మా అమ్మ మా అందరిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో భయపెట్టారు. మా ఫ్రెండ్స్ ని నన్ను అందరిని తీసుకెళ్ళి. మేమైనా కొడతాం సార్? మేమైతే కొట్టలే. మేము ఆ రోజు పనికి వెళ్ళి వచ్చాం, బయలుదేరి పనికి. మేమైతే కొట్టలే. అసలు నేను లేని వాళ్ళు సార్. ముఖ్యంగా ఇప్పుడు ఈ పోలీసులు తీసుకెళ్ళి ఏం చెప్పారమ్మా? ఏమన్నారు నిన్ను? నిన్నైతే అటు 100 అడుగుల రోడ్డు వైపు చీకటికొండ రోడ్లో తీసుకెళ్లి కార్లో సార్లు కూర్చోబెట్టి గన్లు అవి పెట్టించి బెదిరించిండ్రు. పార్టీలు చేయమని చెప్పినారని చెప్పమని అడిగారు. ఒకసారి 3 స్టార్ సార్ అయితే 2 లక్షలు ఇస్తాం కేసు ఒప్పుకొని భయపెట్టించారు. పేరు తెలియదు, తప్ప చేయలేదు. జైల్లో ఉన్నావు, దీని మీద ఎలాంటి న్యాయం కావాలి? ఏమన్నా మళ్ళా ఇప్పుడు భయం ఏమైనా ఉందా? మళ్ళా వాళ్ళు ఏమైనా పోలీసులు వచ్చింది మీద పోలీసు వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఏమైనా భయపెడతారేమో భయం. కేసు ఒప్పుకో డబ్బులు ఇస్తాం లేకపోతే కొడతాం చంపేస్తాం అని భయపెట్టారు. పార్టీ ఏం చేసుకోవాలి? నా బర్త్డే కేక్ కటింగ్ చేసుకున్నాం. దానివల్ల నేను అబ్దుల్ సలీం అడ్వకేట్. జగన్మోహన్ రెడ్డి గుల్కరాయ్ కేసులో డిఫెన్స్ లాయర్ గా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి అటాక్ కేసులో పోలీసు ఫెయిల్ అయింది. అతని మీద ఏది ఆధారం వాళ్ళు రుజువు చేయలేదు. నేను కోర్టులో వాదించాను. ఎందుకంటే గుల్కరాయ్ ఉంది కదా, గుల్కరాయ్ వెపన్ లిస్ట్ లో రాదు. గుల్కరాయ్ వెపన్ లిస్ట్ లో రాకుంటే అది హత్యాయత్నం కింద కూడా రాదు. అది కానీ లేదు, హత్యాయత్నం కింద రావాలంటే ఇతనికి ఇంటెన్షన్ ఉండాలి, ఇతనికి ఇన్నిమిటీ ఉండాలి, అతని ఇంటికి ఆస్తి గొడవలు ఉండాలి. కానీ ఇక్కడ గొడవ ఏం లేదు. అతను ఓన్ కన్ఫెషన్ స్టేట్మెంట్ మీదనే అతన్ని అక్యూజ్ చేశానని కోర్టుకి నేను నమ్మించాను, కన్విన్స్ చేశాను. కోర్టు కన్విన్స్ అయ్యి అతనికి బెయిల్ ఇచ్చింది. మరి దీంట్లో పీపీ కూడా చాలా వాదన వినిపించారు. దీంట్లో దుర్గారావు అని ఒక ఉన్నాడు, అబ్స్కాండ్లో ఉన్నాడు, బోండా ఉన్నాడు, లోకేష్ ఉన్నారు అని వాళ్ళు కోర్టుకి కన్విన్స్ చేశారు.
కానీ నేను కోర్టుకి కన్విన్స్ చేశాను. లాస్ట్ టైం కూడా కోడికత్తి డ్రామా చేశాడు, ఇప్పుడు గుల్కరాయ్ డ్రామా ఉంది. దీంట్లో అసలు ఏది కూడా సత్యం లేదు. జగన్మోహన్ రెడ్డి జగన్ నాటకం చేశాడు ఇది అని కోర్టుకి కన్విన్స్ చేశాను. జగన్మోహన్ రెడ్డి చూస్తే ఒక పెద్ద మనిషి ఉన్నాడు ఆయన, ఏమంటారు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కొడుకు ఆయన, ఇప్పుడు ఈయన చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇతని కంపారిజన్ చూస్తే ఏది లేదు. ఈ యొక్క ఇన్నోసెంట్ అబ్బాయి, వీళ్ళ మదర్ మున్సిపాలిటీ స్వీపర్ ఉంది, వాళ్ళ నాన్న లేబర్ పనికి వెళ్తాడు, ఈ అబ్బాయి కూడా లేబర్ పనికి వెళ్తాడు అని కోర్టుకి నమ్మించాను. ఆ అబ్బాయికి ఏబిసిడి కూడా రాదు. మీరు చూశారు కదా ఎంత ఇన్నోసెంట్ అంటున్నాడు ఆయన. మీరేనామంటే ఇతనికి ఏముంది, అతనికి కావాలని బలుపషి చేశారు. ఓన్లీ రీజన్ అప్పుడు అతను 14 ఏప్రిల్ బర్త్డే ఉండే, అక్కడ అతను టపాసులు కాలిస్తే అక్కడ డ్యాన్స్ చేస్తే పోలీసు వాళ్ళు ఇది చేసి అక్కడ ఉన్న రూవల్లా వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఆధార్ కార్డు వీళ్ళ తీసుకొని వీళ్ళదంతా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి గంజాయి తాకుతున్నారని వీళ్ళకి అరెస్ట్ చేసి ఈ కేసులో ఇరికించారు. చూసుకున్నట్లయితే ఆ అబ్బాయి కూడా అక్కడ ప్లేస్ లో లేనట్టున్నారు, కేకు కోసం బయటికి వెళ్ళామని కూడా చెప్తున్నారు. ఆ అబ్బాయి కూడా 300 రూపాయల కోసమని వెళ్ళాడు, అతనికి ఇచ్చింది 200, 300 చెప్పేసి ఆయన వివేకానంద స్కూల్ వరకు వెళ్ళలేదు, ఆయన సర్కిల్ వరకు వెళ్ళారు. సర్కిల్ వరకు వెళ్ళిన తర్వాత మరి అతను 12 అయిన తర్వాత అందరు ఫ్రెండ్స్కి పిలిచేసి కేక్ కట్ చేసి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళి ఇంటికి పోయి పండుకున్నాడు. నెక్స్ట్ డే తర్వాత అతన్ని అరెస్ట్ చేశారు. దాని తప్ప ఇంకా ఏం లేదు దీంట్లో. ఈ యొక్క కేసుని ఎలా చూస్తున్నారు? ఇదే ఇప్పుడు ఇది అంతా ఏమంటారు లీగల్ ఫైట్ ఉంటుంది, అది లీగల్ ఫైట్ గా మనం వాదించుకున్నారు. అంటే చూసుకున్నట్లయితే ఇట్లాంటి అమాయకులు బలైపోతున్నారు ఇట్లా పెద్ద వాళ్ళతో. అదే సమాజంలో అవగాహన రావాలి. ఇప్పుడు ఇలా బలుపషి చేస్తారు. ఇప్పుడు నేను ఉన్నాను వచ్చానని ఆయన ఏదో రెమెడీ దొరికింది, లేకుంటే వేరే వాళ్ళు కూడా అంత రెమెడీ ఇప్పుడు ఏమంటారు అంత రిలీజెస్ కూడా ఎవరు వాదించారు, లేకుంటే ఇతను కూడా కోడికత్తి 2 అవుతుండే 5 సంవత్సరాల లోపల. కానీ ఇప్పుడు అతను బెయిల్ వచ్చిన తర్వాత కూడా పోలీసు వాళ్ళు క్యాన్సిలేషన్కి వెళ్ళారు, కానీ ఫార్చ్యూన్ ఫేవరింగ్గా ఉంది మనకు, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఇతనికి ఇప్పుడు బెయిల్ వచ్చింది. తర్వాత బెయిల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పిటిషన్ అది ఉంది, వాళ్ళకి రైట్ ఉంది, వాళ్ళు వెళ్ళవచ్చు. కానీ మనకు కూడా రైట్ ఉంది. ఆ కేసు మనం వాదించి అతను బెయిల్ కంటిన్యూ చేసే విధానాలు మేము ఉంటాం. ఇప్పుడు మీరు చూసారు కదా ఆ అబ్బాయి అంత ఇన్నోసెంట్ గా ఉన్నాడు. ఆ అబ్బాయి క్యాపబిలిటీ ఏముంది? ఆ అబ్బాయి జగన్మోహన్ రెడ్డికి అంత దూరం రాయేసే సహం శక్తి కూడా లేదు, అతనికి ఆ సుమత లేదు తెలుసా. ఆ అబ్బాయి క్యాట్ బాల్ నుంచి కొట్టే సుమత కూడా లేదు. ఒక ఇన్నోసెంట్ ఉన్న అబ్బాయిని బలుపషి చేశారని నేను నమ్ముతున్నాను. ఇదే విధంగా ఈ కేసుని వాదించి అతని ఈ కేసు అతని మీద నుంచి కడగాలని నేను ఆలోచనలో ఉన్నాను.